కన్సాలిడేషన్ పెరిగిందా అని. ఓకే. ఎందుకంటే ఎస్పెషల్లీ బీజేపీతో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో బీజేపీతో పొత్తు వల్ల మైనారిటీ కన్సాలిడేషన్ వైసీపీ వెనకాల ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే నేనుండే ఏరియాలో మాకు పడ్డ పోలింగ్ బూత్లో గణనీయమైన ముస్లిం ఓటింగ్ ఉంటుంది. ఓకే. నేను అసెంబ్లీ ఎన్నికలప్పుడు వెళ్తే మార్నింగ్ పోయాను, ఖాళీ, నేను డైరెక్ట్ పోయి ఓటేసి వచ్చాను. సో అప్పుడు నేను అడిగాను ఏంటి ఇంత ఖాళీ ఉంది ఏంటి అని. అంటే అక్కడ ఉన్న పోలీసు అతను చెప్పారు, సార్ ఇది ఎక్కువ ముస్లిం ఏరియా సార్, వాళ్ళు జనరల్గా మధ్యాహ్నం తర్వాత వస్తారు సార్ అని. ఇవాళ పోతే లైన్లో 70% ముస్లింలే, ఇంక్లూడింగ్ ఉమెన్, ముస్లిం ఉమెన్. ఓకే. నేను వెళ్ళే టైంకు నేను 131, ఆడ 1300 ఓట్లున్న బూతు, నేను 131. అప్పటికి 90 మంది ముస్లింలు ఓట్లు వేశారు. ఎందుకంటే నేను లైన్లో నిలబడితే 10 మంది పేర్లు, అంటే ముందు మనం వెనకాల ఉంటాం, పేర్లు నిలబడుతుంటాయి కదా, 10లో 7 ముస్లింలే. అసలు 8 o'clock నేను వెళ్ళింది ఎంత, 8 కు 8:30 ప్రాంతంలో, 8 కు 7 o'clock పోలింగ్ స్టార్ట్ అయిన వితిన్ 2 hours ముస్లిం ఓటర్ వచ్చి ఓటేస్తున్నాడంటే అది క్లియర్ కన్సాలిడేషన్. మీరు సికింద్రాబాద్ నియోజకవర్గం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ మీరు చూడండి, అక్కడ కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజ్ అవుతుంది. నేను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంటలేదు, బట్ డెఫినెట్గా తెలంగాణలో కాంగ్రెస్కు అనుకూలంగా భారీ ఎత్తున ముస్లిం కన్సాలిడేషన్ అయింది. ఎందుకంటే ఎంఐఎం కూడా ముస్లిం కాంగ్రెస్ ఓట్లేవని చెప్పింది. సో ఇది తెలంగాణకి పరిమితమవుతుంది అనుకోని ముస్లిం కన్సాలిడేషన్. ఓకే. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముస్లిం ఓటు కొంత నిలబెట్టుకుంది. మీకు CSDS లోక్నీతి పోల్ స్టడీ ప్రకారం ముస్లిం ఓటరు తెలంగాణలో 1/3 కాంగ్రెస్, 1/3 బీఆర్ఎస్, 1/3 ఎంఐఎం కేశారు. మీకు ఆంధ్రప్రదేశ్ ఇది ఈసారి నా నమ్మకం ఎంఐఎం మినహా, ఎంఐఎంకు బలమున్న ప్రాంతం మినహా మిగతా అంతా ఓవర్వేమింగ్గా ముస్లిమ్స్ కాంగ్రెస్కి ఇస్తారు. ఎందుకంటే మైనారిటీ కన్సాలిడేషన్ అట్లా అవుతుంది తెలంగాణలో. ఓకే. ఇది తెలంగాణకే పరిమితం కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మీరు మోడీ, అమిత్ షాలు, బీజేపీ చేసిన ప్రచార ప్రభావం కూడా ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఆ కలవరం మీకు చంద్రబాబు నాయుడులో కనిపించేది. చివరి దశలో పదే ముస్లింల గురించి మాట్లాడాడు.